మహబూబాబాద్లోని ఎంపీ కవిత కార్యాలయంలో మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ బారస ఎన్నికల సన్నాహక సమావేశం మరోసారి బయటపడ్డ బారసాలో వర్గపోరు. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన విధంగా ఈ లోకసభ ఎన్నికల్లో జరగవద్దని మాట్లాడుతుండగా ఎమ్మెల్సీ రవీంద్రరావు మరియు ఆయన వర్గీయులు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దింది ఎవరు అని నిలదీశారు. కొట్టుకుందామంటే కొట్టుకుందాం, నేను రెడీ అని శంకర్ నాయక్ అనడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో ఘర్షణ చోటు చేసుకోకుండా శంకర్ నాయక్ నుండి ఎంపీ అభ్యర్థి కవిత మైక్ తీసుకొని జై తెలంగాణ అంటూ నినాదాలు చేయడం సద్దుమణిగిన వివాదం. 7 నియోజకవర్గాల నుంచి స్పాంటేనియస్ గా పెద్ద ఎత్తున కదిలొచ్చిండ్రు. మీ అందరికి అభినందనలు. ఉత్సాహం జోరు మీకు ఎట్లా ఉన్నదో ప్రజాక్షేత్రంలో కూడా అట్లుంది. మన వైపు తిరిగి చూస్తున్నారు ప్రజలు. ఇవాళ ఖచ్చితంగా గెలిచే సీట్లలో మహబూబాబాద్ ఉంది. ఈ వేదికను ఉద్దేశించి అందరు ఇద్దరు మాట్లాడాలి. 2 నిమిషాలే. తెలంగాణ ఈరోజు మన ప్రియతమ ఎంపీ గారు కవిత గారు నామినేషన్ వేయడం జరిగింది. వారికి మీ అందరి తరఫున హృదయపూర్వక కంగ్రాచులేషన్ తెలియజేస్తూ వేదిక పైన ఉన్న అతిరథ మహారాజులకి ఇంతకుముందు ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు వాతావరణం బాగుంది. దయచేసి గతంలో చేసిన పొరపాట్లు మళ్ళీ తప్పులు చేయకుండా మన వ్యక్తిని మనం గెలిపించుకుంటే బాగుంటుంది. పార్టీ బాగుంటేనే మనం అందరం బాగుంటాం. కాంగ్రెస్ వాళ్ళు చేసిన తప్పులు ప్రజల్లో ఇప్పటికే అన్నం పెట్టే రైతులు ఎదురు చూస్తున్నారు. మేము గతంలో తప్పు చేసి పెడుతున్నా. వాతావరణం చాలా చక్కగా ఉంది, బాగుంది. ఇంకా రాబోయే ఈ 10-15 రోజులలో ఇంకా దారుణమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి రైతులు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతులు చాలా పొరపాటు చేశాం. ఈ పొరపాటు చేయకూడదు. ఎప్పుడు మే 13వ తారీఖు మేము బీఆర్ఎస్ కారు గుర్తు ఓటేద్దామని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఇది సత్యం. కాబట్టి దయచేసి ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్లో కొంతమంది కావాలని పార్టీ శ్రేణులే అటు ఇటు చేశారో చెయ్యకండి, దయచేసి చెయ్యకండి. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దవద్దు. అందరం కలిసికట్టుగా ఉందాం, ముందుకు సాగుదాం. అందరం ప్రతి జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం కాదు. ఇక్కడ మాట్లాడతా అంటే ఇది అయితే కొట్లాడదామంటే కొట్లాడదాం, నో ప్రాబ్లం. ఇక్కడ ఎవరు చేత కాకుండా లేరు. నేను వాతావరణం బాగుంది, అందరు కలిసి కట్టుగా పోవాలి, వాళ్ళు గెలిపించాలి మన క్యాండిడేట్ అన్నావు. తప్పనే చెప్పండి మీరు అందరూ. ఇవన్నీ కాదు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. ముఖ్యంగా నేను వేదిక పైన ఉన్న వాళ్ళ ఓపిక లేకుంటే, సహనం లేకుంటే చాలా దెబ్బతింటాం. అందరం కలిసి కట్టుగా ముందుకు సాగుదాం. రాబోయే రోజులలో ఎవరి ఊర్లలో, ఎవరి మండలాలలో, ఎవరి గ్రామాలలో, ఎవరి వార్డులలో మెజార్టీ వచ్చేలాగా చూసుకుందాం. అందరు కలిసికట్టుగా ముందుకు సాగుదాం. దయచేసి మనము 17 ఎంపీ సీట్లలో దాదాపు 10-12 గెలిస్తే తప్పకుండా కేంద్రం దిగి వస్తుంది, మనకు ముఖం తిరిగి వస్తుంది. ఇప్పటికే మన కార్యకర్తల మీద లేని పని వాళ్ళే చేసేసి కేసులు సృష్టిస్తున్నారు, కేసులు పెడుతున్నారు. కాబట్టి అలా మీరు ఎవరికి భయపడని అవసరం లేదు. మేమందరం ఉన్నాం. వేదిక పైన ఉన్న వాళ్ళు అవన్నీ చెప్పవలసిన బాధ్యత మన పైన ఉంది. ఇవాళ ఈ నామినేషన్ చెప్పకుండా చేయకుండానే కొంత వేల మంది వచ్చారు. 1వ తారీఖు నాడు మన ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మనసున్న మహారాజు, జైన హృదయ నేత, బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రోడ్ షో రాబోతున్నారు. మనమందరం వచ్చిన వాళ్ళమందరం మనం ఏందో